అది నేనేమన్నా సినిమాకి వెళ్తున్నానా, సినిమా క్యాన్సిల్ అయితే టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి కాదు కదా. అది అంత దూరం అన్నప్పుడు, అంత దూరంకి వెళ్తున్నా అన్నప్పుడు మరి ఆ కమ్యూటింగ్ డబ్బులు, ఆ టైం వేస్ట్ ఇదంతా ఎవరికి ఇస్తారు? హోటల్ బుక్ చేసుకొని ఉంటారు. నార్త్ ఇండియాకు హోటల్ బుక్ చేసుకొని ఉంటారు. కులు మనాలి ఇట్లాగా వెళదాము, చల్ల ప్రదేశం కదా, ఇప్పుడు మంచు బాగా పడుతుందని హోటల్ కి ప్లే చేసిన డబ్బులు, అక్కడ బుకింగ్స్ అంతా, టికెట్ 10,000 20,000 అయింది అనుకోండి పర్ పర్సన్, లేదా 7,000 నలుగురు వెళ్తున్నారు అనుకోండి, 4 ఏళ్ళు 30,000 అక్కడే అయింది. 30,000 60,000 ఇచ్చేస్తే అయిపోతుందా? అక్కడ హోటల్స్ కి కలిపి 1,00,00,000 వేస్ట్ అయితే ఏం చేస్తారు? ఈ 2 రోజులు లేవు, ఆ డబ్బులు వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? హోటల్ వాళ్ళు క్యాన్సిల్ చేయరు కదా. క్యాన్సిల్ చేసిన నష్టాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? టికెట్ కి డబుల్ రిఫండ్ ఇవ్వాలి, ఆర్ఎల్స్ టికెట్ డబ్బులు ఇచ్చి 6 నెలల లోపు, 8 నెలల లోపు, సంవత్సరం లోపు ఇంకొక టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కింద ఒకటి ఫ్రీ టికెట్ కూడా ఇవ్వాలి. దిస్ ఈస్ అ మినిమం థింగ్. లేతే ఇండిగోకి స్లాట్స్ తగ్గించేసేయండి. మీరు గవర్నమెంట్ వాళ్ళు ముసలి కన్నీరు కారిస్తే కుదరదు. మీరు కరెక్ట్ గా ముందు నుంచి మీరు స్ట్రాంగ్ గా లేకుండా మోనోపాలీలా తీసుకొచ్చేస్తే కుదరదు. గవర్నమెంట్ యూ షుడ్ బి రియల్లీ అపాలజెటిక్. టు ద పీపుల్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్, నాట్ ఇండిగో వాళ్ళని చెప్పు తీసుకొట్టండి, ఏదో ఒకటి చేయండి, పీకేసేయండి. ఒక ఎయిర్లైన్స్ పోతే ఇంకో ఎయిర్లైన్స్ రావడానికి క్యాపిటలిస్ట్ చాలా మంది ఉన్నారు, పీకితే పీకేసేయండి, ప్రాబ్లమే లేదు. బట్ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నెగ్లిజెన్స్.